ఏంటన్నా బిగ్ బాస్ 8 ముందుకి అభయ్ నవీన్ గారి లైఫ్ ఏంటి, 8 తర్వాత ఏంటన్నా? సేమ్ అంటే ఇప్పుడు నేను సినిమాలు స్టార్ట్ చేసిన, యాక్టింగ్ చేస్తున్నా అండ్ ప్యారల్గా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేసిన. సో బిగ్ బాస్ ముందు సేమ్, బిగ్ బాస్ తర్వాత కూడా సేమ్ లైఫ్. ఒక సినిమా డైరెక్షన్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, రెండో సినిమా కూడా స్టార్ట్ చేసిన. అది స్కెడ్యూల్లో ఉన్నప్పుడే నాకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే దాన్ని ఒక స్కెడ్యూల్ బ్రేక్ ఇచ్చి నేను బిగ్ బాస్కి వచ్చిన. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని ముందు తర్వాత జరిగింది ఏంటంటే అభయ్ అంటే జస్ట్ యాక్టర్గా తెలుసు, ఇప్పుడు యాజ్ అ పర్సన్గా జనాలకు తెలిసిపోయాను నేను. సో ఇంకెక్కువ దగ్గరైనా చాలామందికి. అంటే జనరల్గా అన్న బిగ్ బాస్ 8లో నేను ఒక 2-3 సీజన్స్ నుంచి చూస్తున్నా. అంటే ఇంత ముందు అంతగా ఫాలో అవ్వలేదు కానీ ఒక 2-3 సీజన్స్ నుంచి ఫాలో అవుతున్నాం. ఈ 2-3 సీజన్స్లో నాకు ఈ కంటెస్టెంట్ బాగా నచ్చాడు, ఈ కంటెస్టెంట్ ఉంటాడు టాప్ 5లో అనుకున్న వాళ్ళు అభయ్ నవీన్ అనే వ్యక్తి కూడా ఒకళ్ళన్నా. డెఫినెట్గా అంటే ఆన్ స్క్రీన్ చెప్తున్నా, అభయ్ నవీన్ అనే వ్యక్తి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాను. అండ్ థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారని అయితే అసలు నేనైతే ఊహించలేదు. మీరు అనుకున్నారా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు బిగ్ బాస్ సీరియస్ అవుతున్నాడు, అసలు ఏమైంది అని నేను రియలైజ్ అయ్యేంత వరకు నాకు ఏ వార్నింగ్ రాలేదు. సో అన్నీ మజాక్లా టైంపాస్కి కామెడీకి వెళ్ళినాయి అన్నీ. కానీ ఎప్పుడైతే నేను రియలైజ్ అయినో, ఆ రియలైజ్ అయిన తర్వాత కూడా నాకు వార్నింగ్ బెల్ రాలేదు. దాని తర్వాత నాకు ఆప్షన్ కూడా దొరకలేదు, దాన్ని రెక్టిఫై చేసుకునే ఆప్షన్. సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ తెలిసి దాన్ని రెక్టిఫై చేసుకున్నాక కూడా నువ్వు బయటకు వస్తే అది డెఫినెట్గా తెలిసి చేసిన క్రైమ్. సో తెలియకుండా కొన్ని జరిగినప్పుడు నేను కూడా షాక్లోనే ఉన్నా ఇంకా స్టిల్. అంటే అసలు అన్న మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు? అంటే ఎలిమినేషన్కి రీజన్ మీరు బిగ్ బాస్ పైన ఫైర్ అయినందుక, లేదంటే ఓటింగ్ తగ్గినందుక? సో ఇప్పుడు బేసికల్లీ బిగ్ బాస్ పైన ఫైర్ అయినా ఏమైనా పక్కన పెడితే చాలామందికి నేను ఎందుకు అనాల్సి వచ్చింది ఏంది అని నా ఎమోషన్ తెలియదు. రెండోది, మాకు ముందు రోజు జరిగింది మీకు నెక్స్ట్ డే ప్లే అవుతుంది. సో ఒక గేమ్ మేము 1.5 డే ఆడింది, మీకు 3 రోజులు ప్లే అయింది. సో దాని ప్రకారంగా చూసే జనాలకు ఎట్లుంటుంది అంటే రోజు ఒకటే గేమ్ ప్లే అవుతూ ఉంటే ఎవ్రీడే వీడు ఆడతలేడు అన్నట్టే ఉంటుంది. కానీ ఆడకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు. అన్ఫార్చునేట్లీ మనకు ఆ ఆప్షన్ లేదు, చెప్పుకునే ఆప్షన్. సో మేబీ ఆ నెగిటివిటీ చూసి జనాలు ఆటోమేటిక్గా పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా మేబీ నెగిటివ్ అయ్యారేమో, ఓటింగ్ వేయలేదేమో అన్నది నాకు ఉంది. సో ఇక దాన్ని మన చేతిలో ఏం లేదు. అది ఒక్క స్పేస్ నాకు నేను ఎక్స్ప్రెస్ చేసే ఆప్షన్ నాకు ముందుకు తీసుకెళ్ళి ఇట్లా కాదు, ఇట్లా ఆడాలి, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలని చెప్పిన పబ్లిక్ ఓహో వీనికి తెలియకుండా జరిగినాయని నేను వాళ్ళకి కన్ఫెస్ చేసుకునే ఆప్షన్ ఉండేది. నేను బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు కూడా ఏమైందో ఎవరికి తెలియదు. అంటే అక్కడ ఒక చిన్న ఒక పాయింట్ ఏంటంటే ఏదైతే సాక్స్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ తర్వాత బిట్వీన్ సాక్స్ టాస్క్, ప్రభావతి టాస్క్ మధ్యలో సాక్స్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక నేను ఆడను, మీరు ఏమైనా అనుకోండి అంటూ బిగ్ బాస్ పైన అని వెళ్ళిపోయారు కదా. తర్వాత ప్రభావతి టాస్క్లో మీ అంత ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ ఏదైతే అప్పుడు మీరు యాజ్ ఏ చీఫ్గా మీరుండి మీ క్లాన్ సభ్యులు ఉన్నారో ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నారు. అంటే బ్యాక్ ఆఫ్ యూ మీ వెనక మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కదా. అంటే ప్రభావతి టాస్క్లో కానీ సాక్స్ టాస్క్లో కానీ అదే ఇంపాక్ట్ ఎక్కువైంది అనేది. అదే అండి, ఇప్పుడు ఆ ప్రభావతి టాస్క్ 1.5 డే మాత్రమే జరిగింది మాకు. కానీ అక్కడ మీకు 3 రోజులు జరిగినట్టు, అంటే 3 రోజులు చూపించావు. సో నీకు ఒక వారంలో 3 రోజులు ఒకటే టాస్క్ చూపిస్తే వీడు ఆడతలేనట్టే ఉంటాయి. కానీ నేను ఆడకపోవడానికి ప్రతి దానికి నా దగ్గర ఒక సమాధానం ఉన్నది. అండ్ బెలూన్ టాస్క్లో నేను ఫైర్ అవ్వడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉన్నది. అది ఫుడ్ గురించి జరిగిన టాస్క్. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన ఏదైతే సందేశం ఏదైతే ఉందో అండ్ సంచాలకుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో అది మా ఎవ్వరికీ నచ్చలేదు. నచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఫీల్ అవుతాం. ఫీల్ అయినప్పుడు మనం ఎట్లా చేస్తాం? ఇప్పుడు జనరల్లీ నీకు బయట ఒక పాయింట్ దొరకకపోతే నువ్వేం చేస్తావు? ధర్నా చేస్తావు, మాట్లాడతావు, ఫైట్ చేస్తావు. సో నేను బిగ్ బాస్ తోటే ఫైట్ చేయాలి, నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఆయన్నే హెడ్ కాబట్టి. సో అట్లా నేను ఫైట్ చేసిన. కానీ జనాలకు ఎట్లా అంటే నేను వద్దన్నా కూడా మీరు అదే చూసిర్రు, మనం అసలు ఏ పని కూడా చేయొద్దు అని చెప్పి నా టీంకి కూడా నేను వార్నింగ్ ఇచ్చిన. కానీ నెక్స్ట్ డే ఎవరిని కూడా నేను చేయొద్దన్నా ఎందుకు చేస్తున్నా అని అనలే. ఆ ఆవేశంలో అదన్నా. ఆ తర్వాత అందరూ మాకు క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండే కదా, అందరూ పనిచేస్తూ ఉంటే ఇండివిజువల్గా మళ్ళీ అందరికీ ఏం చెప్పినా, నేను ఏదో యాంగర్లో కోపంలో అన్నా, బట్ మీరు అందరూ పని మాత్రం చేసిర్రు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పిన.